पापन गौड़ सरवाई सरदार पापन गौड़ जोहार सरदार सरवाई पापन गौड़ की सरदार सरवाई पापन गौड़ सरदार सरवाई पापन गौड़ पापन गौड़ सरवाई सरदार पापन गौड़ सरदार सरवार पापन गौड़ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు 375వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాడు 17వ శతాబ్దంలోనే అణగారిన కులాలకు సామాజిక న్యాయం జరుగుతలేదని చెప్పి ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మరి ఒక అసామాన్యుడిగా మరి ఎదిగినటువంటి వ్యక్తి గోల్కొండ కిలాపై ఆనాడున్నటువంటి సామ్రాజ్యాన్ని ఎదిరించి మరి గోల్కొండ కిలాపై జెండా ఎగురవేసినటువంటి మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గోల్కొండ కిలాపై జెండా ఎగురవేశారు. ఒకటే విషయం, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి మొదటి మరి ఒక బీసీ సామాజిక వర్గాల చెందినటువంటి ఒక సామాజిక వర్గం కొరకు పోరాటం చేసి ఆనాడు గౌడ్స్ క్షుద్రులు వీళ్లకు ఎన్నో కూడా ప్రాధాన్యత ఇవ్వద్దన్నటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడే ఒక గౌడ్సే కాదు ఆనాడు ఉన్నటువంటి బీసీ కులాలలో ఎన్నైతే అస్పృశ్యతకు ఉన్నటువంటి రోజులలో కూడా ఎదిరించి ఒక మరి రాజుగా ఎదిగినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. కాబట్టి మనమందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ రోజైనా ఆనాడు 17వ శతాబ్దంలో అయినా ఈ రోజు కాలంలో అయినా కూడా ఎప్పటి వరకైతే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఒక సామాజిక స్పృహ రాదో, ఒక సామాజిక చైతన్యంతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలన్నీ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఆనాడు మరి ఒక పాపన్న గౌడ్ గారు డబ్బులు లేకున్నా మరి ఒక సామాజిక స్పృహతోటి ముందుకు వచ్చినట్టే ఈనాటి యువకులకు కూడా అది స్ఫూర్తిదాయకమే. ఈనాడు కూడా యువకులందరూ మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకొని యువత డబ్బుతోటే ప్రాధాన్యత కాదు, మనం అందరం ఐక్యంగా ఉంటే ఇలా చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రుజువు చేయించి 17వ శతాబ్దంలోనే మరి నిరూపించినటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి యువత కూడా మరి ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.